అన్ని 4000 పింఛన్ తీసుకుంటున్నావా? ఇల్లు పన్ను అటువన్నీ కట్టినా సెక్రటరీకు ఇది కట్టుబట్టే కట్టినా నల్ల బిల్లు కట్టుబట్టే కట్టినా. అగో రేవంత్ రెడ్డి 4000 పింఛన్ ఇస్తానగానే రేవంత్ రెడ్డి 4000 రేవంత్ ఎందుకే కోపం వస్తుంది నాకు. పింఛన్ ఇంతవరకు పింఛన్ ఎవడన్నా ఉంటే ఎంత మాట అంటే ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఇస్తానన్నోడు ఇవ్వాలి. నేను కాలు రెక్కలు లేవా మరి ఎక్కడ పోవాలి గజ్జపు కాలు రెక్కలు పింఛన్ ఇస్తానే ఎక్కడ పోవాలి ఇప్పుడు ఎవరిని ఆడుకోవాలి చిప్ప పట్టుకొని గుట్టకాడ ఆడుక తింటున్నా. ఇప్పుడు తీసుకుంటా 2000 మేము వచ్చినాక తీసుకుంటా 4000 ఇస్తామనే కానీ ఇప్పుడు ఇప్పుడు చెల్లెళ్ళక మళ్ళీ 4000 ఇస్తామన్నారు అడిగే 2000 ఇస్తుండ్రి అట నాకైతే మొత్తమే లేవా భూమి లేదు గీమి లేదు ఏది లేదు నాకు ఏది లేదు గుట్టకాన్ని ఆడుక తింటున్నా. ఇంతకుముందు జీతం రెక్కలు జీతం ఉంచుకున్నాను జీతం నీ అసలు వాళ్ళు ఆసాం దగ్గర జీతం ఉన్నా ఇప్పుడు చేత కాకుండా అయింది ఎవరు దేకుతారు నన్ను ఇప్పుడు పింఛన్ ఇచ్చినా కానీ ఓ నెలలు పొద్దు ఉన్నాయేమో. ఈ వరకు 30 కిలోల బియ్యం అని ఇచ్చేది గరీబోడు అని ఆ 30 కిలోల బియ్యం కట్ చేసిర్రు 6 కిలోలు ఇస్తారు ఇప్పుడు. నా భార్య లేదు ఇప్పుడు ఏంది నా బతుకు గజ్జపు. ఇప్పుడు మరి పింఛన్ కూడా ఇస్తలేరు కదా ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి పింఛన్ రాయితే ఆయన అభిమానం ఉండి రాసినట్టు లేకపోతే పోయినట్టు అంతే. ఇక ఆయన పింఛన్ ఇచ్చేదాకా నేను ఉంటానా? ఎన్నికల ముందు చాలా చెప్పిండు కానీ ఫ్రీ కరెంట్ ఇస్తా రుణ మాఫీ చేస్తా అదేంటిది రైతు బంద్ చేస్తా గ్యాస్ సిలిండర్లకు మేము 500 సిలిండర్ ఇస్తా అది మస్తు చెప్పిండు. ఆయన చెప్పండి ఏది చెప్పినట్టు చేస్తున్నా మరి ఏది నాకైతే ఏది లేదు. మా ఊళ్ళో మా గూడెంలో కూడా లేదు అట్లా లేదు ఏడ వస్తలేదు. నమ్మించి మోసం చేసిరా ఇట్లా ఏం చెప్తే కాంగ్రెస్ నమ్మించే మోసం చేసిరు బరాబరి మోసం చేసిరు. టీఆర్ఎస్ ఉన్నాక నన్ను ఆడికాడికి చేసేది మంచిగా చేసేది అప్పుడు జరా ఏదన్నా చెప్తే ఏదన్నా పని కావాలంటే అయ్యేది. ఇప్పుడు ఏ పని అయితే లేదు మాకు. రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తుంది? ఏం రేవంత్ రెడ్డి గురించి ఇక అది ఆయన దయా ఇక నాకు పింఛన్ ఇస్తాడా లేకపోతే ఇక వద్దనుకుంటాడా ఏమనుకుంటాడో ఇక ఆయన ఇష్టం. ఇక నా కొడుకులు కొమ్మలు ఇక ఇప్పుడు వీళ్ళందరినీ అడుగు నేను గుట్టకాడ అడక తింటున్నా అది బాధ. నాకు పింఛన్కి అప్లై చేసుకున్నా మీ సేవ కాడికి పోమంటే పోయినా వీడికి ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడికి పోమంటే పోయినా ఇన్ని తీర్లో పోయినా సెక్రటరీ దగ్గరికి పోయినా అది రాస్తున్నాం అంటుండ్రు రాస్తలేరు వేసలేరు ఏది లేదు. ఇల్లు పన్ను కట్టు తాత అంటే ఇల్లు పన్ను కట్టినా 1500 అయితే 1700 అయితే కట్టినా నల్ల బిల్లు కట్టమంటే కట్టినా మరి ఇంకేం చేయాలి నా దగ్గర ఏముండే బయటకే కట్ట ఇంకా ఏం చేయాలి గది బాధ కాలే. ఎట్లా మరి 8 ఏళ్ళు అవుతుంది మంచిగా చేస్తున్నా రేవంత్ రెడ్డి పాలన ఏం చెప్తారు? ఏం చేస్తలేడు నా అయితే ఇక్కడ మా ఏరియాకి అయితే ఏది లేదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు గ్యాసులు సున్నా చేసిండు ఇవన్నీ సున్నా చేసిండు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు కానీ వేడ ఫ్రీ ఇంకా మళ్ళీ 2 గంటలు ఉంది అప్పుడే కరెంటు 2 గంటలు లేదు. మహిళలకు 2500 ఇస్తాను మహిళలకు 2000 ఇస్తానన్నాడు ఇళ్ళకి ఇస్తానన్నాడు అందరికి ఇస్తానని మోసపోయి అంత బోకరు అంత బోకరే ఆయన. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు కానీ 2 లక్షలు ఏం చేస్తలేడు 1 లక్ష చేస్తాడట అది కొంతమందికే ఏంటో ఎవరికి ఒకరిద్దరికి ఏం చేస్తాడో అంతే అయ్యా.